అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీ ఆర్జేవికేటీ 2025 అడ్మిషన్స్‌లో భాగంగా ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనకు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి మే 20 సాయంత్రం 5 గంటల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది అప్లై చేసుకుంటున్నారు. సో, ఇంకా అప్లై చేయనటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేయండి. అప్లై చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఇప్పటికే అప్లై చేసిన వాళ్ళు కామెంట్‌లో అడుగుతున్నారు. మేము డేటా అనేది చాలా రాంగ్‌గా ఫిలప్ చేసాము. డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఆ కేటగిరీ అంటే రిజర్వేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గానీ, ఫాదర్ నేమ్ గానీ, అడ్రస్ కానీ ఈ విధంగా చానా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఏం చేయాలన్నా అని అడుగుతున్నారు. ఒకసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టయితే మీకొక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది జనరేట్ అయిపోతది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌తోనే మీ యొక్క మెరిట్ లిస్ట్ కావచ్చు, మీ సెలక్షన్ లిస్ట్ ఇవన్నీ మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతది. సో ఇంకొకసారి మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. చాలా క్లియర్‌గా వాళ్ళిక్కడ మెన్షన్ చేశారు. మీరు చూసుకోవచ్చనమాట. ప్లీజ్ నోట్ దట్ సబ్మిషన్ ఆఫ్ ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్‌వాలిడ్ సర్టిఫికేట్స్ మే లీడ్ టు స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ ద రూల్స్ అని చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకొకటి ఇక్కడ చూడండి. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ అప్లైస్ మోర్ దెన్ వన్స్ ఇన్ఫర్మేషన్ ఈస్ ద లేటెస్ట్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్ అన్నారు. సో ఇప్పుడు ఎవరైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకున్నారో చాలామంది డేటా అనేది రాంగ్‌గా ఇచ్చాము. ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా! మీరు ఇంకొకసారి అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకసారి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా మీ యొక్క డేటా అనేది ఫిలప్ చేయండి. ఇక్కడ ఏదైతే చెప్పారో చూడండి. ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ అప్లైస్ మోర్ దెన్ వన్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద లేటెస్ట్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్ ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్ అన్నారు. మీరు ఏదైతే లేటెస్ట్‌గా అప్లికేషన్ అనేది అప్లై చేసుకుంటారో దాన్నే సెలక్షన్ ప్రాసెస్‌లోకి తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి మీరు ఇంకొకసారి అప్లికేషన్ అనేది పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకునేది ఒక ఎత్తైతే మీకు నచ్చినటువంటి క్యాంపస్‌లో సీట్ రావాలి అనేది మీ యొక్క కోరిక కదా! మరి మీకు నచ్చినటువంటి క్యాంపస్‌లో సీట్ రావాలంటే మీరు ఆప్షన్ అనేది క్యాంపస్ ఆప్షన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి? ఇక్కడ మనకు ఎస్‌వియు రీజన్ కింద ఉండే స్టూడెంట్స్ అయితే ఏ విధంగా పెట్టుకోవాలి? ఏయూ రీజన్ కింద వచ్చేటువంటి స్టూడెంట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి? ఓవరాల్‌గా మనకు 4 క్యాంపస్ మాత్రమే ఉన్నాయి ఏపీలో. ఫస్ట్ ఎస్‌వియు రీజన్ కింద వచ్చే స్టూడెంట్. ఎస్‌వియు రీజన్ అంటే ఏంటి? ఏయూ రీజన్ అంటే ఏంటి అనేది కూడా మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. ఇక్కడ ఎస్‌వియు రీజన్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లోకల్ కింద వచ్చే స్టూడెంట్స్ అనమాట. అంటే అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా కలిపితే ఎస్‌వియు రీజన్ కింద లోకల్‌గా పరిగణించడం అయితే జరుగుతది. మిగతా డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా అవన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ కింద లోకల్‌గా తీసుకోవడం అయితే జరుగుతది. ఫస్ట్ ఇప్పుడు ఎస్‌వియు రీజన్ కింద వాళ్ళు మీరు మీ యొక్క క్యాంపస్ నచ్చినటువంటి క్యాంపస్‌లో సీట్ రావాలన్నట్టయితే ఖచ్చితంగా చాలామందికి ఆర్‌కే వ్యాలీ, ఇడుపులపాయలోనే సీట్ రావాలి అనేది ఉంటది. అలాంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆప్షన్ కింద మీరు ఇడుపులపాయ ఆప్షన్‌ని సెలెక్ట్ అయితే చేసుకోండి. రెండో ఆప్షన్ కింద నూజివీడు పెట్టండి. మూడో ఆప్షన్ కింద ఒంగోలు పెట్టుకోండి. నాలుగో ఆప్షన్ కింద శ్రీకాకుళం అయితే ఆప్షన్ అయితే ఈ విధంగా పెట్టుకోండి. ఓవరాల్‌గా చెప్పాలంటే నూజివీడు, ఆర్‌కే వ్యాలీ 2 కూడా ఈక్వల్‌గానే ఉన్నాయి. ఒంగోలు అయితే ఇక్కడ పీయూసీలో ఎవరికైతే ఇప్పుడు మెరిట్ లిస్ట్‌లో సీట్ వస్తదో ఒంగోలులో వాళ్ళు పీయూసీ అక్కడ చదువుకోవడానికి అవకాశం లేదనమాట. నూజివీడుకి గానీ లేదా ఆర్‌కే వ్యాలీకి గానీ వాళ్ళని షిఫ్ట్ చేయడం అయితే జరుగుతది కాబట్టి అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఏయూ రీజన్ కింద వచ్చే స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఆప్షన్ నూజివీడు పెట్టండి. సెకండ్ ఆప్షన్ ఆర్‌కే వ్యాలీ పెట్టుకోండి. మూడో ఆప్షన్ ఇక్కడ ఒంగోలు పెట్టుకోండి. నాలుగో ఆప్షన్ శ్రీకాకుళం పెట్టుకోండి. ఇక్కడ మేజర్‌గా ఎవరైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ విధంగా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఆప్షన్ కింద శ్రీకాకుళం పెట్టుకోండి. మీకు దగ్గరలోనే ఉంటుంది. మేము దగ్గరలోనే ఉండాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే శ్రీకాకుళము, ఒంగోలు అలాగే నూజివీడు, ఇడుపులపాయ పెట్టుకోవచ్చు. లేదు నాకు దూరమైనా పర్లేదు మంచి క్యాంపస్‌లో సీట్ రావాలంటే ఫస్ట్ ఆప్షన్ మీకు దగ్గరగానే ఉంటుంది. నూజివీడు పెట్టండి. మంచి క్యాంపస్ అనమాట నూజివీడు కూడా. నెక్స్ట్ సెకండ్ ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ పెట్టుకోండి. మూడో ఆప్షన్ ఇంకా ఎయిదర్ మీరు ఒంగోలు అయినా పెట్టుకోవచ్చు, శ్రీకాకుళం అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడే చెప్పాను కదా! ఒంగోలు క్యాంపస్‌లో ఇంటర్మీడియేట్ చదువుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. నెక్స్ట్ బీటెక్ అనేది అక్కడి నుంచే కంటిన్యూ అవుతది. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుకోవడానికి అయితే అవకాశం లేదు. ఈ విధంగా మీరు ప్రియారిటీ అనేది క్యాంపస్ ప్రియారిటీ అనేది ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ప్రియారిటీ ఇచ్చినట్టయితే మీరు కోరుకున్నటువంటి క్యాంపస్సే రావడానికి అవకాశం అయితే ఉంటది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ పెట్టుకున్నంత మాత్రాన క్యాంపస్ అలాట్‌మెంట్ చేయరు. ఖచ్చితంగా మెరిట్ బేస్ చేసుకొని క్యాంపస్ అనేది అలాట్‌మెంట్ చేస్తారు.
అది కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఇదండి ఓవరాల్‌గా క్యాంపస్‌ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఉన్నటువంటి ఆప్షన్ అన్నమాట. ఈ వీడియో గనుక యూజ్‌ఫుల్‌గా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.